వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. మనం ఆయనకి నమస్కరిస్తే చాలు సర్వ పాపాలు పోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. అయితే రీసెంట్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఎక్కిన ఒక విషయం ఉందండి. అది శ్రీకాకుళంలో జరిగింది. దాని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి అనునిత్యం చెప్తూ ఉంటారు మీరు, సూర్య భగవానుడు మన ప్రత్యక్ష దైవం. మనకి మనం ఆరోగ్యం బాగాలేకపోయినా మన ఆ దేవుడే రక్షిస్తాడు, సిరి సంపదలు కావాలన్నా ఆయనే కల్పిస్తాడు. సో ఇంకెవరికి మొక్కన అవసరం లేదు, ఆ ప్రత్యక్ష భగవానికి మొక్కితే చాలని చెప్తూ ఉంటారు. అంటే రీసెంట్గా దీనికోసం ఒకటి జరిగింది, సూర్య నమస్కారాలు థౌజండ్స్ ఆఫ్ చేశారా శ్రీకాకుళంలో? 20,000 మంది. ఏంటి గురుగారు అది? విజయనగరం జిల్లా మన్యం ప్రాంతంలో ఒక ఒక కాలేజ్, ఒక ఎడ్యుకేషనల్ సొసైటీలో 20,000 మంది స్టూడెంట్స్ సుమారు 5 నెలల పాటు సాధన చేసి, గొప్ప కోసం ఘనత కోసం కాదు, ఇది మన సాంప్రదాయం చెప్పడం కోసం ఒక వేదికగా చేసుకుని 20,000 మంది సూర్య నమస్కారాలు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం అనేది అది నిజంగా అద్భుతం, వండర్. అంటే చేయలేరా అంటే, నేను మొన్న మాఘమాసం మొత్తం అరుణం, మహాసౌరం, త్రిచ విధానంగా, అంటే అవి మొత్తం 76 మంత్రాలతో ఆసనాలు, 12 ఆసనాలు సూర్య నమస్కారంలో, అంటే 12 పోస్చర్స్తో కూడిన సాష్టాంగ నమస్కారాలు 76. అంటే మిత్రాయ నమః, రవయే నమః, మిత్ర సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయ నమః, ఆదిత్యాయ నమః, సవిత్రాయ నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః. ఇవి 12 నామాలు. ఈ 12 12 పోస్చర్స్తో పాటు త్రిచ విధానంలో ఓం ఐం హ్రీం శ్రీం హ్రాం హ్రీం హ్రూం హ్రైం రౌం రః మిత్రాయ నమః, సూర్యనారాయణమూర్తికి సాష్టాంగ నమస్కారం. ఇలాంటివి 76 ప్రతిరోజు. ఇది 30 రోజుల పాటు చేశాను. అంటే నేను సూర్యోపాసకుని కాబట్టి నిజంగా నిన్న ఆ వార్త చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎడ్యుకేషనల్ వ్యవస్థలో, స్కూల్లో, యోగాలో ఈ 12 ఆసనాలని పిల్లలకి నేర్పించడం వల్ల వాళ్ళ అభ్యున్నతి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ మెదడులు, అంటే మనకి నాభి సెకండ్ బ్రెయిన్, కానీ ఇది సెకండే, కానీ ఈ సెకండ్ బ్రెయిన్ మన మొదటి బ్రెయిన్ని ప్రభావితం చేస్తుంది. వాళ్ళలో జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనకి సరైన ఆహారం దొరకట్లేదు, మంచి ఫుడ్ దొరకట్లేదు, తింటున్నాం అంతే, కడుపు నింపుకోవడానికి తింటున్నాం, దానివల్ల నాభి చెడిపోతుంది. ఎప్పుడైతే సెకండ్ బ్రెయిన్ ఎప్పుడైతే చెడిపోయిందో, విపరీతమైనటువంటి క్రేవింగ్స్, విపరీతమైనటువంటి చెడు ఆలోచనలు, వీటిలన్నింటినీ సూర్య నమస్కారాలు ఛేదించేస్తాయి. మంచి ఆకలి, తిన్న పదార్థాల ద్వారా రిలీజ్ అయినటువంటి చెడు వాయువులు, నెగిటివ్ ఎనర్జీ బయటికి విసర్జింపబడుతుంది. తద్వారా బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా వెళ్ళి వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది. వాళ్ళు విద్యా వ్యవస్థలో ఉత్తీర్ణత అనేది సులభంగా ఉంటుంది, బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు, చూస్తే బ్రెయిన్ రీడ్ చేసేసుకుంటుంది, అంత షార్ప్గా తయారవుతారు. సూర్య నమస్కారాలు చేయడం, అందరూ కూడా సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. అంతేకాదు బాగా ఆలోచించే శక్తి వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే మనకి అసలు ఐశ్వర్యం వెంటనే ఉంటుంది. మనం చక్కగా వర్క్ చేయగలిగే శక్తి వస్తుంది. కాబట్టి పాటించాలని చెప్దామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు.